అమ్మ హాస్పిటల్లో ఉంది. డాక్టర్లు డబ్బు కట్టమంటున్నారు. ఎప్పుడే నీకు హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. నువ్వు ఇంటికి వచ్చావు. నీ ఏటీఎం కార్డ్, నీ క్రెడిట్ కార్డ్ అవన్నీ నీ పర్సులో ఉన్నాయి. ఆ పర్సు కనిపించట్లేదు. వెతుకుతావు కదా, నెమ్మదిగా వెతుకుతావా? ఇల్లంతా చిందరవందర చేస్తావు కదా. ఒకవేళ ఎవరైనా వస్తే వాళ్ళ మీద అరుస్తావు కదా. నీ శ్వాసలో వేగం పెరుగుతుంది. నీ చేతులు వణుకుతాయి. కడుపులోంచి ఒక రకమైన ఫీలింగ్ బయటకు వస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా అన్కంఫర్ట్గా ఉంటుంది కదా. బాధపడతావు కదా, ఏడుస్తావు కదా, అరుస్తావు కదా. ఇల్లంతా అక్కడ వెతుకుతావు కదా. నేను నీకు ఎలా యాక్ట్ చేయాలో చెప్పలేదు. ఒక చిన్న సినారియో చెప్పాను. హాస్పిటల్, అమ్మ నుంచి ఫోన్ రావటము, క్రిటికల్ కండిషన్, పర్స్ కనిపించకపోవడము, నువ్వు ఇల్లంతా వెతకడము, చిందరవందర చేయడము. యాక్టింగ్లో ఈ పరిస్థితులనే గివెన్ సర్కమ్స్టాన్సెస్ అంటారు. గివెన్ సర్కమ్స్టాన్సెస్ తెలిస్తే నీ పాత్రలో, నీ ఎమోషన్లో ఒక డెప్త్ వస్తుంది. ఈ గివెన్ సర్కమ్స్టాన్సెస్ నీ బాడీ లాంగ్వేజ్ని, నీ వాయిస్ మాడ్యులేషన్ని, నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ని, నీ పోస్చర్ని, నీ జెస్చర్ని అన్నిటినీ ఎంతో ప్రభావితం చేస్తాయి. కాబట్టి నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది, ఈ డైలాగులో రచయిత నాకు ఇచ్చిన గివెన్ సర్కమ్స్టాన్సెస్ ఏంటి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని ఎలా యాక్ట్ చేయాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. నేను నీకు మంచి అవకాశాన్ని ఇస్తున్నా. ఈ సినారియోని యాక్ట్ చేసి నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి నాకు ట్యాగ్ చేయి. 3 ఉత్తమ ప్రదర్శనలని నేను వ్యక్తిగతంగా పరిశీలించి నీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను. కానీ ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు యాక్ట్ చేయాల్సింది ఈ సినారియో మొత్తం కాదు, కేవలం నీ పర్సన్ సెర్చ్ చేయడం మాత్రమే. 30 సెకండ్లు మాత్రమే నువ్వు రికార్డ్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయి, మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇలాంటి మరెన్నో యాక్టింగ్ టిప్స్ కోసం ఫాలో చేయండి, షేర్ చేయండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. ఇన్లా థియేటర్ సర్కిల్. నేను మీ డాక్టర్ ఇన్లా చంద్రశేఖర్. లెట్ us learn, create, perform. Blackout.